నమస్తే. నేను డాక్టర్ శ్వేత, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఫ్రమ్ శ్రేష్ఠ ఆయుర్వేద. యాక్చువల్‌గా మనము ఈరోజు ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే యాక్చువల్లీ కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అని గాని ఇవి డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక ఒక కీళ్ళ నొప్పులు అంటే ఏజ్ పరంగా ఒక 60, 40, 50 ఇయర్స్ తర్వాత వచ్చే కీళ్ళ నొప్పుల్ని ఎక్కువగా ఎలా ఉంటాయంటే అవి మన ఎముకల మధ్యన కాల్షియం తగ్గడం వల్ల గానీ, వాటి మధ్యన ఉన్న ఫ్లూయిడ్ సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము. ఆ ఫ్లూయిడ్ ఏజ్ పరంగా వచ్చే ప్రాబ్లమ్ వల్ల తగ్గడం వల్ల గానీ ఇలా జరుగుతూ ఉంటుంది. దాన్ని మామూలుగా చెప్పాలి అంటే ఆయుర్వేదిక్‌లో సంధివాత అంటాం. ఎట్ ది సేమ్ టైమ్ మామూలుగా మోడర్న్ టెర్మినాలజీలో మాట్లాడాలంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. కానీ కీళ్ళవాతం అనేది మళ్ళీ వేరే విషయము. అదేంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ ఆయుర్వేదిక్‌లో ఏమంటామంటే ఆమవాత అంటాం. ఏంటిది ఈ కీళ్ళవాతం అంటే గనక రెగ్యులర్‌గా ఇది 30 ఇయర్స్ నుంచి ఒక 40, 45 ఇయర్స్ లోపల ఏజ్ లోపల ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాము. అండ్ ఇంకా చిన్న వయసులో కూడా రావచ్చు కొందరు కండిషన్‌ని బట్టి. ఇదేంటంటే ఆయుర్వేదిక్‌లో చెప్పాలంటే అంటే ఒక మెటబాలిక్ వేస్ట్. బాడీలో సరిగ్గా డైజెస్ట్ కాక రిమైనెంట్ ఉన్న ఫుడ్ దానివల్ల వచ్చే టాక్సిన్స్ ఆర్ మెటబాలిక్ వేస్ట్ అంటాము. వల్ల వచ్చే టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆహ్, జాయింట్స్ దగ్గర చిన్న చిన్న జాయింట్స్ గానీ, చిన్న జాయింట్స్ అంటే ఫింగర్స్ వేలల్లో గానీ, పెద్ద జాయింట్స్ అంటే ఏంటి అంటే మళ్ళీ మోకాలు, ఎల్బో జాయింట్, షోల్డర్ జాయింట్స్ వీటిని మేజర్ జాయింట్స్ అంటాము. చిన్న చిన్న జాయింట్స్ ఏంటంటే ఈ ఫింగర్ జాయింట్స్ ఇలాంటివన్నీ చిన్న జాయింట్స్, మైనర్ జాయింట్స్ అంటాము. ఈ ఆమవాత ఆర్ రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్‌లో ఏమవుతుంది అంటే ఈ చిన్న జాయింట్స్ దగ్గర ఫస్ట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అండ్ కొందరిలో వాపు కూడా ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఈ వా ఈ వాపు ఈ వాపు వల్ల ఏమవుతుందంటే వీళ్ళల్లో ఎక్కువగా పొద్దున్నే లేవగానే అవన్నీ పట్టేసి ఉండడము. అండ్ ఆ చెయ్యి ముడుచుకోవడానికి కూడా ఇబ్బంది పడడం, స్టిఫ్‌నెస్ అంటాము. ఆ ముడుచుకోవడానికి కూడా ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళల్లో అంటే లైట్‌గా ఫీవరిష్‌గా ఉండడము, బాడీలో టెంపరేచర్ చూస్తే మన థర్మామీటర్‌లో టెంపరేచర్ ఉండకపోవచ్చు. బట్ బాడీ ఫీవరిష్‌గా ఉండడము, మోషన్ సరిగ్గా అవ్వకపోవడము, ఇలాంటి సింప్టమ్స్ అన్నీ చూస్తూ ఉంటాం. దీన్ని మార్నింగ్ స్టిఫ్‌నెస్ అంటాం. ఎట్ ది సేమ్ టైమ్ ఇంకా డీప్‌గా చెప్పాలి అంటే గనక మోడర్న్ టెర్మినాలజీలో చెప్పాలి అంటే గనక ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే యాక్చువల్లీ మన ఇమ్యూనిటీ ఎలా ఉంటుందంటే మన బాడీలో ఏదన్నా బయట నుంచి ఇన్ఫెక్షన్ వస్తే ఏ ఫంగల్ గానీ, బాక్టీరియా గానీ, ఏదన్నా వైరల్ గానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే మన బాడీలో సెల్స్ వాటి మీద ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఫైట్ చేస్తుంటాయి. అది మన ఇమ్యూనిటీ లెవెల్ అంటే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ లెవెల్ డీఫార్మ్ అవుతుంది ఆర్ డీఅరేంజ్ అవుతుంది. ఎలా అంటే మన యాక్చువల్లీ ఫారెన్ బాడీ బయట నుంచి వచ్చే బాడీ మీద ఫైట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇలాంటి కండిషన్స్‌లో ఏంటంటే మన బాడీలో ఉన్న సెల్స్ మీదే మన బాడీ ఫైట్ చేస్తూ ఉంటుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కూడా అని అంటామనమాట. ఇలాంటివి రుమటైడ్ ఆర్థరైటిస్ గానీ, సోరియాసిస్ గానీ ఇలా కొన్ని కండిషన్స్ ఏఎన్ఏ, ఎస్ఎల్ఈ కండిషన్స్ ఇలాంటివన్నీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్. దీనికి ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్‌లో ఆయుర్వేదిక్‌లో మంచి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎందుకంటే ఆయుర్వేదిక్‌లో దానికి రూట్ కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఎప్పటినుంచో టెక్స్చువల్స్ గానీ ఇవన్నీ చెప్పడం కూడా జరుగుతుంది. ఈ ఇప్పుడు ఏంటంటే ఇది రుమటైడ్ ఆర్థరైటిస్‌లో పెయిన్ సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. పాపం పేషెంట్ సఫర్ అవుతూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైమ్ నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరికి ముడుచుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సివియర్ పెయిన్ అంటే ఒక తేలు కుడితే ఎంత నొప్పుంటుందో అంత నొప్పుంటుందని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశారు. అండ్ నా పర్సనల్ హిస్టరీలో కూడా నేను చాలామంది పేషెంట్స్‌ని కూడా ట్రీట్ చేయడం జరిగింది. సో, ఇలాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఏదన్నా ఇలా రుమటైడ్ ఆర్థరైటిస్ కొందరికైతే 60,000 అలా పెట్టి ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు. బట్ పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఆయుర్వేదిక్‌లో ఉంటుంది.
ఎవరికైనా ఇది గైడెన్స్‌గా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇదేంటంటే ఏమన్నా మీకు అలాంటి సింప్టమ్స్ గానీ ఆర్ మీది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేస్ అని గానీ అండ్ ఇలాంటి సింప్టమ్స్ ఉన్నవాళ్ళు గనక ఒక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. మంచిగా దాని నుంచి ఉపశమనం పొందండి అండ్ హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయండి. థాంక్ యూ.